కర్రలతో కాపలా ఉంటేనే చకినాలు లేదంటే అవి కోతుల పాలు. సంక్రాంతి పండుగ వేళ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మహిళలు కోతుల భయంతో వణికిపోతున్నారు. సంక్రాంతికి వారం రోజుల ముందే ఊళ్లలో పిండి వంటల సందడి మొదలవుతుంది. ఇంటిల్లిపాది కలిసి చకినాలు చేసుకోవడం ఆనవాయితీ. అయితే ఖానాపూర్లో మాత్రం పండుగ సంబరం కంటే కోతుల బాధే ఎక్కువగా ఉందని మహిళలు వాపోతున్నారు. మహిళలు ఆరు బయట చకినాలు చెడుతుంటుంటే పురుషులు చేతుల్లో కర్రలు పట్టుకొని కోతుల రాకుండా కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్షణం కనుగప్పిన చకినాల తట్టలను కోతులు ఎత్తుకెళ్తున్నాయని అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్తుంది సగనాలు చేద్దామంటే చేసుకున్న తర్వాత భయం పడుతుంది. ఆ కోతులకు కావాలంటేనే సగనాలు చేసుకుని లేకపోతే లేదు. అవి ఎక్కకపోతాయో ఏం ఆగం చెప్తాయో అని భయం పడుతుంది. కోతులు బాగా ఘోరం చేస్తున్నాయి. మనిషి ఉండగా కూడా దొరుకుతున్నాయి. కోతుల మీద పడుతున్నాయి, గీరుతున్నాయి. పిల్లగాళ్ళ చేతులు ఏది ఉంటే అది ఎత్తుకపోతున్నాయి. పిల్లగాళ్ళు భయపడుతుండ్రు. వీటిని తీసుకుపోండి. ఇక్కడ మాకు కోతుల బిడ్డ చాలా ఉంది. ఇప్పుడు మాకు సంక్రాంతి సకినాలు చేసుకోవాలంటే కనీసం ఇంట్లో ఒక 5-6 ఉండాలి. అందులోనూ మగవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. మగవాళ్ళు లేకపోతే ఆ సకినాలు అనేటిగానే కావు. సంక్రాంతి అంటేనే సకినాలు ఫేమస్, కానీ ఇక్కడ కోతులే ఫేమస్ అయిపోయినాయి మా సకినాల కంటే. కాబట్టి మాకు ఈ కోతుల నుంచి చాలా విముక్తి చేయాలని ఈ గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం.